లూకాసు వార్త 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు చదువుదాం. లూకాసు వార్త 5వ అధ్యాయం 11 వచనాలు చదువుదాం. జనసమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరేతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడ, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడినని చెప్పెను. ఎలాగనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడానున్న వారందరూ విస్మయం పొందిరి. అలాగున సీమోనుతో కూడా పాలువారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం పొందిరి. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టువాడవై ఇందువని సీమోనుతో చెప్పెను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ వాక్య భాగం అందరికీ తెలిసినటువంటి వాక్య భాగమే. అయితే మొదట సీమోను యొక్క ఇంటిలో ఆంద్రేయ ప్రభువుని కలుసుకున్నాడు. ఆంద్రేయ బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను యొక్క శిష్యుడు. ఆంద్రేయ, యోహాను ఒక రోజున బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను నిలబడి నడుచుచున్న యేసు వైపు చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి యేసు వైపు ఎప్పుడైతే ఏలు చూపెట్టాడో, ఆ రోజున బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను శిష్యులుగా ఉన్నటువంటి ఆంద్రేయ, యోహాను వీళ్ళిద్దరూ కూడా ప్రభువుని వెంబడించడం మొదలుపెట్టారు. ప్రభు వెనక్కి తిరిగి, మీరేం వెతుకుతున్నారు? రబ్బుని, నువ్వెక్కడ కాపురం ఉన్నావు, నువ్వెక్కడ జీవిస్తున్నావు? అడ్రస్ చెప్పలేదు కానీ వచ్చి చూడమని చెప్పాడు. వాళ్ళిద్దరూ కూడా ప్రభువుని వెంబడించారు. ఆ రాత్రి ప్రభువుతో సమయాన్ని గడిపారు. వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి కూడా సమాధానం అనేటువంటిది పొందారు. పొందిన తర్వాత ఈయనే మెస్సయ్య అని చెప్పి గుర్తించినటువంటి వీళ్ళు తిరిగి వచ్చిన తర్వాత మొట్టమొదట చేసినటువంటి పని ఏంటంటే, ఆంద్రేయ యోహాను సువార్త 1వ అధ్యాయం 42-43 వచనాలు చూస్తే, ఆంద్రేయ మొదట తన సహోదరుడైనటువంటి సీమోనును చూచి, మేము మెస్సీని కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. ప్రభు దగ్గరికి మొట్టమొదట ఆంద్రేయ తన సహోదరుడైనటువంటి సీమోనుని ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మెస్సయ్యను గుర్తించిన తర్వాత, ఆయన లోకరక్షకుడిని గుర్తించిన తర్వాత నువ్వు చేయవలసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, నీ ఇంటి వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి. నీ ఇంటి వారిని, నీ అన్నదమ్ముల్ని, నీ అక్క చెల్లెల్ని, తల్లిదండ్రుల్ని, లేకపోతే నీ బంధువుల్ని ప్రభు దగ్గరికి నడిపించవలసినటువంటి అవసరం ఉంది. అందుకే అపోస్తలుల కార్యం 1:8 చెప్తున్నాడు, ఆయనను పరిశుద్ధ ఆత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు కనుక మీరు యెరూషలేములో నీ యొక్క ఇల్లు, యెరూషలేము తర్వాత యూదయ అన్యుల ప్రాంతము, తర్వాత సమరయ, ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి అన్య ప్రాంతాలు, భూదిగంతాల వరకు కూడా నాకు సాక్షిగా ఉంటారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి ఎంతకాలం అయింది? ఎంతమందిని ప్రభు దగ్గర నడిపించావు? నీ తల్లిదండ్రులు ప్రభు దగ్గర నడిపించగలుగుతున్నావా? నీ అన్నదమ్ములు ప్రభు దగ్గర నడిపించగలుగుతున్నావా? నీ అక్క చెల్లెల్ని ప్రభు దగ్గర నడిపించగలుగుతున్నావా? ఏదో రహస్యమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తా ఉన్నావా? రక్తస్రావ రోగం కలిగినటువంటి స్త్రీలాగా రహస్యంగా ప్రభుని కనుగొని వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? యువత కాలంలో ప్రభువుని కనుక ఒకవేళ
నువ్వు రక్షకుడుగా, మెస్సయ్యగా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను పాపం నుండి రక్షించినటువంటి రక్షకుడిగా గుర్తించినట్లయితే ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఇంతకాలం నీకు సాక్షిగా జీవించలేకపోయాను, ఇక నుండి నీకు సాక్షిగా జీవిస్తాను ప్రభు అని చెప్పి ఒక తీర్మానం చేసుకో. ప్రభు దగ్గరకు రా. ప్రభు దగ్గర ఒక ఒప్పందం ఒప్పుకొని ప్రభుతో ముందుకు నడవడానికి తీర్మానం చేసుకో. మెస్సయ్య ఈ లోకంలోకి ప్రవేశించిన తర్వాత అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తా ఉన్నాడు. ఆయన రోగుల్ని, సకల వ్యాధిగ్రస్తుల్ని బాగు చేస్తా ఉన్నాడు, కుంటి వారిని బాగు చేస్తున్నాడు, తర్వాత గుడ్డి వారికి దృష్టిని ఇస్తున్నాడు, చనిపోయిన వారిని సైతం లేవనెత్తా ఉన్నాడు, రొట్టెలు పెడుతున్నాడు. ఈ వార్త ఈ యొక్క చుట్టుపక్కల యోదయ ప్రాంతం అంతా కూడా వ్యాపించినప్పుడు బహుజన సమూహం ఆయన్ని వెంబడించడం మొదలుపెట్టారు. అయితే మెస్సయ్యను ఎప్పుడైతే సీమోను చూశాడో ఆయనలో ఉన్నటువంటి శక్తిని గుర్తించాడు, ఆయనలో ఉన్నటువంటి దైవత్వాన్ని గుర్తించాడు. గుర్తించిన తర్వాత ఏం చేశాడంటే హృదయాన్ని ప్రభువుకి సమర్పించలేదు, కానీ ప్రభువుని వాడుకునేటువంటి ఒక శిష్యుడుగా తయారైపోయాడు. ప్రభు వాడుకునేటువంటి శిష్యుడు కాదు, కానీ ప్రభువుని వాడుకునేటువంటి శిష్యుడుగా అయిపోయాడు. 4:38 లోక సువార్తలో చూసినట్లయితే 38, 39 వచనాలు. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళెను. సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకున్నది. ఆయన ఆమె చెంతను నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగాను. చాలేమా. ఎప్పుడైతే మెస్సయ్య స్వస్థపరిచేటువంటి దేవుడని గుర్తించాడు, ఆయన రక్షకుడని గుర్తించాడు, ఆయన శక్తి కలిగినటువంటి దేవుడని గుర్తించాడు, ఈయన్ని వాడుకోవటం మొదలుపెట్టాడు. అవసరం వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇంట్లో అత్తగారికి జ్వరం వచ్చిందంట, అత్తగారికి జ్వరం వస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. యేసు ప్రభుని వాడుకునేటువంటి క్రైస్తవులు సీమోన్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. జ్వరం వస్తే యేసు ప్రభు కావాలా, మరణకరమైనటువంటి వ్యాధి వస్తే యేసు ప్రభు కావాలా, ఆర్థిక సమస్యలు వస్తే యేసు ప్రభు కావాలా, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు యేసు ప్రభు కావాలా. ఇలాంటి క్రైస్తవులు ఈ దినాల్లో అనేక మంది ఉన్నారు. నీ యొక్క భక్తి ఎట్లా ఉంది? యేసుని వాడుకునేటువంటి భక్త, లేకపోతే యేసు చేత వాడబడేటువంటి భక్తి అని? ఇది మెస్సయ్య ఆయన రక్షకుడిని గుర్తించిన తర్వాత సీమోను చేసింది ఏంటంటే, అత్తగారికి జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళలేదు, వైద్యుడి దగ్గరికి వెళ్ళలేదు, కానీ తిన్నగా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకంటే ఆయన శక్తి కలిగినటువంటి దేవుడిని గుర్తించాడు. యేసు ప్రభు స్వస్థపరిచేటువంటి దేవుడే. ఆయన స్వస్థపరచడానికే ఈ లోకానికి వచ్చాడు. శరీర సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి, ఆరోగ్యం ఈ యొక్క మానసిక సంబంధమైన ఆత్మీయ సంబంధమైనటువంటి రోగాల నుంచి బాగు చేయడానికే ఆయన పరలోకం నుండి భూలోకానికి నరావతారిగా వచ్చాడు. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి ఈ యొక్క సీమోను తన జీవితాన్ని ప్రభుకి సమర్పించలేదు, కానీ ఆంధ్రేలాగా ప్రభువుని వాడుకుంటూ ఉన్నాడు. ఇలా అప్పుడప్పుడు వాడుకునేటువంటి సీమోనుని ప్రభు తన శిష్యుడుగా చేసుకోవాలి అని చెప్పి ఆయన ఒక రోజున తీర్మానం చేసుకొని ఆయన సీమోను ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. సీమోను ఎక్కడున్నాడు? అక్కడికే ఆయన వెళ్తూ ఉన్నాడు. ప్రేమపడి దేవుని బిడ్డలారా, నువ్వు ప్రభువుని వాడుకునేటువంటి క్రైస్తవురాలు అయితే ఆపదలో, అవక్కరలో, లేకపోతే కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, శ్రమల్లో ప్రార్థన చేసేటువంటి క్రైస్తవురాలు అయితే ప్రభువు నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తా ఉన్నాడు. యువత కాలంలో ఆయన పరలోకం నుండి భూలోకానికి రావడం కాదు, కానీ యువత కాలంలో ఆయన ఆత్మరూపిగా నీ ముందుకు వస్తా ఉన్నాడు. నిన్ను పరిపూర్ణమైనటువంటి నిజమైనటువంటి క్రైస్తవుడుగా, నిజమైనటువంటి శిష్యుడుగా, నిజమైనటువంటి సాక్షిగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి చూస్తూ ఉన్నాడు. ప్రభు సీమోను ఉన్న చోటకి వచ్చాడు. సీమోను ఉన్నటువంటి ఆ యొక్క గలిలయ సముద్రం దగ్గరికి వచ్చాడు అని చెప్పి దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. మొదటి వచనంలో జనసమూహంలో దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుతుండగా ఆయన గెన్నేసెరతు అనేటువంటి నదీ తీరమునకు వచ్చాడు. గెన్నేసెరతు తీరంలో నిలబడి దేవుని వాక్యాన్ని చెప్తా ఉన్నాడు. భోజన సమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నారు. చోటు లేదు. చోటు లేకపోతే ఏం చేశాడంటే, ఇక్కడ ఈ యొక్క గలిలయ సముద్రం, ఈ యొక్క గెన్నేసెరతుకి 3 పేర్లు ఉన్నాయి. ఒక ప్రాంతంలో దాన్ని గెన్నేసెరతు అని పిలిచేవాళ్ళు,
ఇంకో ప్రాంతంలో దాన్ని గల్లై సముద్రం అని పిలిచేవాళ్ళు, దాన్ని ఇంకో ప్రక్కన తిబిరే సముద్రం అని పిలిచేవాళ్ళు. ఈ 3 పేర్లు కూడా ఒకే ఈ యొక్క గెన్నేసరెత్తుకున్నాయి. అయితే ప్రభు నదీ తీరాన్ని ఉన్నటువంటి వాడు జనసమూహం ఆయన మీద పడతా ఉంటే ఈ యొక్క నదిలో ఉన్నటువంటి 2 దోణిలు చూస్తూ ఉన్నాడు. ఆయన చాలా దోణులు ఉన్నాయి, ఆ గెన్నేసరెత్తులో చాలా దోణులు ఉన్నాయి చేపలు పట్టుకునేవి, కానీ ఆయన ప్రత్యేకంగా 2 దోణుల వైపు చూస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలంలో ఆత్మరూపిగా మన మధ్యలోకి వచ్చినటువంటి ప్రభు ముఖ్యంగా నీ వైపు దృష్టి సాధిస్తూ ఉన్నాడు, నీ వైపు చూస్తూ ఉన్నాడు. నిన్ను వాడుకోవాలని చెప్పి, నిన్ను ఆయన పరిచర్య కొరకు హెచ్చించేయాలని చెప్పి, నిన్ను ఒక గొప్ప సాధనంగా చేయాలని చెప్పి, నిన్ను ఆయన పరిచర్యలో వాడుకోవాలని చెప్పి, ఆయన నిన్ను ఈ లోకంలో ఎందుకు సృజించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చాలని చెప్పి ఆయన ఈ ఉదయకాలంలో నీ వైపు ఆయన దృష్టి సాధిస్తూ ఉన్నాడు. 2 దోణులు చూశాడంట. 2 దోణులు చూసిన తర్వాత చదవమా. ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి, సీమోను దోణిని కావాలని కోరుకుంటామన్నాడు. 2 దోణులు ఉన్నాయి. 2 దోణుల్లో కూడా చూశాడు. ఎందుకు సీమోను దోణిని కోరుకున్నాడు? సీమోను యొక్క దోణి కడగబడినటువంటి దోణి. ప్రభువా, రాత్రంతా శ్రమ పడ్డాను, వలలు కడుక్కున్నాడు, దోణిని కడిగాడు, శుభ్రం చేశాడు, దరికి లాగి యాంకర్ వేసి వదిలి పెడదాము అనుకునేటువంటి సమయంలో ప్రభు వచ్చి ఈ దోణి నాకు కావాలి అని అడుగుతా ఉన్నాడు. ప్రభు కడగబడినటువంటి దోణిల్లోకి ప్రవేశిస్తాడు. కడగబడినటువంటి దోణిల్లో నుంచి ఆయన వాడుకుంటాడు. కడగబడిన దోణిలో నుంచి ఆయన విస్తారంగా దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి వాడుగా ఉన్నాడు. నిన్ను ఒక సాధనంగా వాడుకోవాలంటే నీ హృదయం కడగబడాలా. ఆయన శిలువలో కార్చినటువంటి ప్రశస్తమైనటువంటి రక్తములో నీ యొక్క పాపాలు కడగబడినప్పుడు, నీ జీవితం, నీ హృదయం శుద్ధి చేయబడినప్పుడు ఆయన నిన్ను హెచ్చించి వాడుకుంటాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ యొక్క దోణి కడగబడినటువంటి దోణేనా? నీ యొక్క దోణి శుద్ధి చేయబడినటువంటి దోణేనా? నీ యొక్క దోణి ప్రత్యేకంగా ఆయన దృష్టి సాలిస్తున్నప్పుడు నీ యొక్క స్పందన ఎట్లా ఉంది? సీమోను దోణి దగ్గరకు వచ్చాడు. సీమోను దోణి దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు. సీమోను రాత్రంతా కష్టపడ్డాడు. ఒక్క చేప కూడా దొరకలేదు. బహుశా నిరాశ నిస్పృహలో ఉన్నాడు, నిద్ర లేదు, రాత్రి అంతా కష్టపడ్డాడు. ఆయనకి ఈ యొక్క చేపలు గల్లై సముద్రం నిండా చేపలే. ఎక్కడ వల వేసిన విస్తారమైనటువంటి చేపలు పడతారు. అలాంటిది ఆ రోజున సీమోనుకు ఒక్క చేప కూడా దొరకలేదు. సీమోను నిరాశ చెందినటువంటి పరిస్థితిలో ఉన్నాడు. నిస్పృహ, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఏంటి అసలు నేను చేసిన పని? ఈరోజు ఏమైపోయినాయి? ఈ చేపలు ఏమైపోయినాయి? ప్రతిరోజు విస్తారంగా చేపలు పట్టేవాడిని. ఈరోజు ఏంటి? అప్పుడేట తీర్చుకోవాలా? ఇంటి దగ్గర ఏం సమాధానం చెప్పాలా? ఏంటి అసలు పరిస్థితి? ఎవరన్నా నమ్ముతారా? ఒక్క చేప కూడా దొరకలేదయ్యా రాత్రి అంటే. నిరాశలో ఉన్నాడు. నిస్పృహలో ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి ప్రభు వెతుక్కుంటూ వస్తూ ఉన్నాడు. బహుశా నువ్వు ఈ లోకంలో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి ఏది ఫలించక నిరాశ నిస్పృహలో ఉన్నావేమో. ప్రభు అయినటువంటి యేసు దగ్గరికి రా. యుద్ధకాలంలో ఈ లోకంలో నీకెవరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. నీ అప్పుల వాళ్ళు నీకు సహాయం చేయరు, బంధువులు సహాయం చేయరు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీకు సహాయం చేయరు, నీ స్నేహితులు నీకు సహాయం చేయరు. కానీ నిన్ను సృజించిన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సీమోను దోణి దగ్గరకు వచ్చి, రాత్రంతా కష్టపడి నిద్ర లేకుండా ఉన్నటువంటి సీమోను దగ్గరకు వచ్చి ప్రభు అడుగుతున్నాడు, సీమోను, నీ దోణి నాకు కావాలి. ఈ ఉదయకాలంలో ప్రభు నీ ముందుకు వచ్చి అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఐ వాంట్ యూ. నీ దోణి నాకు కావాలి. ఐ వాంట్ యువర్ బోట్. ఐ వాంట్ యువర్ లైఫ్. ఇస్తావా ఆయనకి? సీమోను 100 సాకులు చెప్పొచ్చు. ప్రభా, నిద్ర లేదు, నా సంగతి నీకు తెలుసు,
నువ్వు అసలే ఉదయం మొదలు పెడితే రాత్రి వరకు, లేకపోతే కొన్నిసార్లు 3 రోజుల వరకు ప్రసంగం ముగించేవాడవు కాదు. అయ్యా నా వల్ల కాదు, నేను నిద్రపోవాలి, ఇంటికి వెళ్ళాలా, నాకు ఇంటి దగ్గర వేరే పనులు ఉన్నాయి, పలానా పనులు చేసుకోవాలా, నా వల్ల కాదు అని చెప్పడానికి అవకాశం ఉంది. ఈ యొక్క విధేయత, జాగ్రత్తగా వినండి, విధేయత అనేటువంటిది ఎలాంటిదంటే, ఈడ ఈ గొలుసుకి లింకులు ఉన్నాయి, ఒకదానికి దీన్ని విడదీస్తే అన్నీ విడిపోతాయి. ఒబీడియన్స్ ఈజ్ లైక్ ఏ చైన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. విధేయత అనేటువంటిది ఒక గొలుసు లాంటిది. ఈ గొలుసు, ఈ మొదటి లింకే నాకొద్దు, నేను ఈ యొక్క లింకుతో కలిసి పనిచేయను అంటే ఈ చైన్ తయారవదు. ప్రభు నిన్ను అడుగుతున్నదల్లా నీ హృదయం నాకు ఇవ్వు, నేను ఆశ్చర్య కార్యాలు చేస్తాను, అద్భుత కార్యాలు చేస్తాను నీ ద్వారా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నాకేమొద్దు, నీ ఆస్తి వద్దు, నీ యొక్క సంపద వద్దు, లేకపోతే నీ యొక్క ఏది అక్కర్లేదు, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. నువ్వు ఇస్తే ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు నీ జీవితంలో చూస్తావు. ఆయన చేతిలో నీ యొక్క జీవితాన్ని పెడితే నిన్ను ఒక అందమైనటువంటి ఒక గొలుసులాగా తయారు చేస్తాడు. ఈ మొదటి గొలుసే వద్దులే ప్రభు అంటే ఏమైపోయేదంటే ఈ యొక్క చైన్ తయారవదు. ఒకటి విధేయత అనేటువంటిది ఇట్స్ లైక్ ఎ చైన్ ఆఫ్ బ్లెస్సింగ్. ఈ యొక్క గొలుసులాగా దేవుని ఆశీర్వాదాలు పొందడానికి ఒకదానికి లింక్ అయి ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, మొట్టమొదట ప్రభు మనల్ని పిలుస్తున్నప్పుడు, మనల్ని అడుగుతున్నప్పుడు, నిన్ను ఏది అడిగినా సరే, ఇదిగో ప్రభా, సీమోను సాకులు చెప్పడం లేదు కానీ వెంటనే రమ్మని ఆహ్వానించాడు. ప్రభువుని నీ జీవితంలోకి ఆహ్వానిస్తే, ప్రభా నా జీవితంలోకి రా, నా హృదయంలోకి రా, నా కుటుంబంలోకి రమ్మని చెప్పి కనుక నువ్వు పిలిస్తే నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆ రోజున సీమోను గనక ఏదైనా సాకులు చెప్పి, ప్రభా నేను కాదులే, అదిగో పక్కన ఉన్నటువంటి ఆ దోణి దగ్గరికి వెళ్ళు, ప్రక్కన వేరే వాళ్ళ దోణి ఉంది, వాళ్ళు ఇప్పుడే వచ్చారు, వాళ్ళు రాత్రి అంతా నిద్రపోయి వచ్చారు, వాళ్ళ దోణిలో ఎక్కితే నీకు బాగుంటుంది, నా దోణి చిన్న దోణే, నేను పనికిరాని దోణి, నాది పాడైపోయిన దోణే, నా దోణి వద్దు ప్రభా అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంది. రకరకాల సాకులు చెప్పేటువంటి అవకాశం ఉంది. కానీ ఆ రోజున ఎప్పుడైతే ప్రభు వచ్చి నీ దోణి నాకు కావాలి, నీ దోణిలో నాకు చోటివ్వు, నీ దోణిలో నేను ప్రవేశించాలి అని అడిగాడు. సీమోను దోణిలో ప్రవేశింపజేశాడు. సీమోను ప్రభువును యేసుని ఆ దోణిలోకి చోటిచ్చాడు. దాని ద్వారా అద్భుత కార్యాలు చేసేటువంటి అవకాశం అనేటువంటిది చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఈ యొక్క ప్రభువుని ఆ రోజున సీమోను దోణిలో ప్రవేశింపజేయడాన్ని బట్టి, ఆహ్వానించడాన్ని బట్టి ఇట్ వాజ్ ఎ బ్లెస్సింగ్ ఫర్ అదర్స్. ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ జీవితాన్ని నువ్వు ప్రభు చేతిలో పెడితే దాని ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు, దాని ద్వారా అనేక మంది వేళ్ళు పొందుతారు. సీమోను దోణిలో ప్రభు ప్రవేశించడాన్ని బట్టి, ఒకటి అక్కడ ఉన్నటువంటి బహుజన సమూహము ప్రభు వాక్యం వినడానికి అవకాశం దొరికింది. బహుజన సమూహానికి ఆ దోణిలో కూర్చొని ఆయన వాక్యం చెప్తా ఉంటే, ఆ దినాల్లో ఇట్లా ఈ మైకులు లేవు, ఆ దినాల్లో ఆ దోణిలో నుంచి మాట్లాడుతూ ఉంటే ఈ నదిలో నుండి వెళ్ళేటువంటి ఈ స్వరము, ఈ రీసౌండ్ ద్వారా బహుజన సమూహం ఆయన యొక్క స్వరాన్ని విన్నారంట. ఆయన ఏ పని చేసినా ఒక అర్థం అనేటువంటిది ఉంది. ఏ పని చేసినా, ఆయన కూర్చున్నా, లేచినా, నిద్రపోయినా, ఆయన మేలుకొన్నా, ఆయన మాట్లాడినా, ప్రతి దానిలో కూడా ఒక అర్థం అనేటువంటిది ఉంది. ప్రభు ఆ దోణిలో కూర్చున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ బహుజన సమూహం ఆయన్ని వెంటబడుతూ నెడతా ఉన్నారు. ఆయన నీళ్ళలో పడకుండా దోణిలో ఎక్కి కూర్చున్నాడు. దోణిలోకి ఎక్కి కూర్చున్న తర్వాత ఇక్కడ బహుజన సమూహానికి ఆయన స్వార్థ బోధించినట్టుగా కనబడతా ఉంది. చాలామంది చెప్పేది ఏంటంటే, కొండ మీద ప్రసంగం, ఆ దోణిలో నుండి
యేసు ప్రభు చేశాడని చెప్తూ ఉంటారు. కొండ మీద ఉన్నటువంటి ప్రసంగం, మత్తయి సువార్తలో ఉన్నటువంటి ఆ ప్రసంగాన్ని ప్రభువు ఈ పేతురు ధోనిలో నుంచి చెప్తూ ఉంటే బహుజన సమూహం ఆయన యొక్క స్వరాన్ని విన్నారంట. ఆయన బోధ విన్నారు. తర్వాత అనేక మంది ఆశీర్వదించబడ్డారు. ఈ యొక్క వాక్యం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడ్డారు. అంతేకాదు ప్రభువుని ఆ ధోనిలో చేర్చుకోవడం ద్వారా రెండోది, ఆ రోజు జరిగినటువంటి గొప్ప సంగతి ఏంటంటే, తర్వాత కాసేపటికి ప్రభు ఏం చెప్పాడంటే లోతులకు వానియమన్నాడు, లోతులో వలవేయమన్నాడు. వలవేసిన తర్వాత వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునిగినట్లు నింపిరి. 2 దోణులు. ఒక్క చేప కూడా దొరకలేదు ఆ రాత్రి. ప్రభు మాట చొప్పున ఎప్పుడైతే వల వేశాడో ఏమైపోయిందంటే 2 దోణీలు పట్టేంత విస్తారమైనటువంటి చేపలు దొరికినాయి. సీమోను ఒక్కడే వండుకుతున్నాడా? సీమోను అసలు ఆ ధోనిలో చేపలన్నీ విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు. అది ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంది? ప్రభు మాటకి లోబట్టాన్ని బట్టి ఆ సముద్ర తీరాన ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరి జీవితాలకు కూడా ఆశీర్వాదం అయిపోయింది. అందరూ కూడా ఆశీర్వదించబడ్డారు. ఈ యొక్క చేపలు అనేక మంది ఆ రోజున తీసుకెళ్ళి అమ్ముకుని ఉంటారు. అనేక మంది దాని ద్వారా ఆర్థికంగా స్థిరపడి ఉంటారు. అనేక మంది ఆశీర్వదించబడ్డారు. అంతేకాదు సీమోను ఆ రోజున ప్రభువుని ధోనిలోకి ఈ యొక్క ఆహ్వానించడం ద్వారా సీమోను ద్వారా ప్రభు విస్తారమైనటువంటి కార్యాలు జరిగించాడు. సీమోను ప్రభు శిష్యుల్లో ప్రధానమైనటువంటి శిష్యుడుగా మారాడు. ప్రభు శిష్యుల్లో ప్రధానమైనటువంటి శిష్యుడిగా మారాడు. ఆయన జీవిత కాలంలో చేసినటువంటి స్వస్థతలే కాదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత, లేకపోతే ప్రభు చనిపోయిన తర్వాత సీమోను శిష్యుడే, చేపలు పట్టుకునేవాడే. ఒకప్పుడు దుర్వాసన చేపల నీసుకంపు కొట్టేటువంటి సీమోను నడుస్తూ ఉంటే నీడబడితే లేకపోతే వస్త్రపు చెంగును ఉడితే రోగులు బాగుపడ్డారు. చేపలు పట్టుకునేవాడి దగ్గరికి వెళ్ళి ఎవరన్నా పట్టుకుంటారా? అయ్యయ్యా నీ వస్త్రం పుట్టుకొని ఒక్కసారి నేను కూడా వాసన చూస్తానని. చేపలు వాసన వస్తున్నప్పుడు ఏం చేస్తారు? అయ్యో ఏంటి వాసన, వండి పెడితే బాగుంది తింటారు, కానీ అది వాసన మాత్రం పనికిరాదు. మనకు తెలిసి ఇక్కడ ఆదివారం సంత చుట్టూ చేపల వాసనే. అయితే ఈ దుర్వాసన ఎవరు కూడా అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయ్యా అమ్మమ్మ నీ వస్త్రం పుట్టని, లేకపోతే నీ యొక్క చేపలు ఒక్కసారి పట్టుకొని వాసన చూసుకుంటానని ఎవరైనా అడుగుతారా? లేదు. అలాంటి వాడు నడుస్తూ ఉంటే నీడబడితే రోగులు బాగుపడ్డారు. ఆయన మాట్లాడితే 1000 మంది స్వస్థత పొందారు. ఒక్క రోజున స్వార్థ చెప్తా ఉంటే 3000 మంది రక్షించబడినట్టుగా కనబడతా ఉంది. దానికి కారణం ఏంటి తెలుసా? ఆ యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ఆ రోజున ఎక్కడ మొదలైంది? ఈ ధోనిలోకి ప్రభు అడిగినప్పుడు విధేయతతో ప్రభు మాటకి లోబడ్డాడు. ఈ మొదటి లింకు నాకొద్దు అని చెప్పి కనుక నిరాకరించి ఉంటే ఆ రోజున 3000 మందికి రక్షణ లేదు. లేకపోతే భూమిని తల్లకిందులు చేసేటువంటి శిష్యులుగా మారేవాళ్ళు కాదు. ఇదంతా కూడా చిన్న కోరిక ప్రభు అడిగింది. ఏమడగల, సీమోను నువ్వు ఇంతకాలం ఎన్ని చేపలు పెట్టావో మొత్తం లెక్క రాసు గ్రామాన్లా, లేకపోతే ఈ రోజున వలై ఇన్ని చేపలు దొరుకుతాయి అవన్నీ అమ్మి నాకు తీసుకొచ్చి ఇమ్మని అడగల. చిన్న మాట ఏంటంటే నీతోనే నాకు కావాలి. నీకున్నదే ఆయన అడుగుతున్నాడు, లేని దాన్ని అడగడు ఆయన. నీకు లేని దాన్ని అడగడు, నీ వల్ల కాని దాన్ని అడగడు, నీకు చేతనైన దాన్నే, నీ దగ్గర ఉన్నదాన్నే ప్రభు అడుగుతాడు. దాన్ని బట్టి అనేక మంది ఆశీర్వదించబడతారు. ఒక రోజున ప్రభు అరణ్య ప్రాంతంలో స్వార్థ చెప్తూ ఉంటే అక్కడంట 1000 మంది, దాదాపుగా 10-12 మంది వచ్చారు. అందులో ఈ యొక్క సాయంత్రం అయిపోయింది, చీకటి పడింది. ప్రభు చెప్తున్నాడు, ఈ యొక్క మీరే శిష్యులకి చెప్తే మీరే భోజనం పెట్టమని వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వెతుకుతున్నారు. ఇక్కడ ఆంధ్రేయ వచ్చి ఒక చిన్న కుర్రవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలుంటే అవి తీసుకున్నాడు. చిన్న కుర్రవాడు విధేయత ఎట్లా వచ్చింది?
విధేయత ఎట్లా వచ్చింది? వాక్యం వినడం ద్వారా వచ్చింది. కాగా వినుడి ద్వారా విశ్వాసం అనేటువంటిది వస్తుంది. చిన్న కుర్రవాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభు మాటలు విన్నాడు, విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసాన్ని బట్టి ఇక్కడ శిష్యులు వచ్చి, మీ దగ్గర ఏమనుందా అబ్బాయి, ఏమనుందా? చిన్న కుర్రవాడు ఉండదు, మొత్తం ఇచ్చేశాడు. దాని ద్వారా ఎన్ని వేల మంది ఆశీర్వదించబడ్డారు? 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, ఇంకా 2-3 వేల మంది పిల్లలు. దాదాపుగా 10 నుంచి 15,000 మంది వరకు ఆ రోజున ఆశీర్వదించబడ్డారు. కారణం ఏంటంటే ఒక చిన్న కుర్రవాడు విధేయత. చిన్న కుర్రవాడు విధేయత. చిన్న కుర్రవాడు విధేయత చూపెట్టని బట్టి వేల మంది ఆ రోజున ఆశీర్వదించబడినట్లుగా కనబడతా ఉంది. నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే, నీ హృదయాన్ని ప్రభు చేతిలో పెడితే అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. నీ దగ్గర ఏముందో అదే అడుగుతాడు. చిన్న కుర్రవాడి దగ్గరికి వెళ్ళి 10 రొట్లు, ఒక 50 చేపలు అని అడగలేదు. నీ దగ్గర ఉన్నదే. దగ్గర ఏమున్నాయి వాడి దగ్గర? తినటానికి 5 యవల రొట్లు, 2 చిన్న చేపలు తీసుకొచ్చి తినటానికి పెట్టుకున్నాడు. వాక్యం వింటూ వింటూ ఏం చేశాడంటే అవన్నీ కూడా మర్చిపోయాడు. చూడాల ఇటు వాక్యం వింటా ఉన్నాడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు. తను తెచ్చుకున్నటువంటి ఆహారం కూడా మర్చిపోయాడు. మనం ఇంటి దగ్గర బయలుదేరి ఒక మూట పట్టుకుంటే అది ఇక్కడికి వచ్చేలోపే అయిపోద్ది. కానీ ఆ చిన్న కుర్రవాడు ఆహారం వైపు లేదు ధ్యాస, ప్రభు మాటల వైపు వింటా ఉన్నాడు, ప్రభు వైపు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభు మాటలు విన్నాడో విశ్వాసం వచ్చింది. విశ్వాసాన్ని బట్టి ఏమైపోయిందంటే విధేయత వచ్చింది. ఆ విధేయతను బట్టి తన దగ్గర కలిగిన దాన్ని కాస్త ప్రభు చేతిలో పెట్టాడు. ప్రభు దాన్ని ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేసినట్టుగా కనబడతా ఉంది. మన విధేయత కలిగి జీవించినట్లయితే మన జీవితాలు అనేక మందికి ఆశీర్వాదకరం ఉంటుంది. నీ కుటుంబ సభ్యులకు కానీ, స్నేహితులకు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళకి, నీ గ్రామస్తులకి, లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎవరెవరిని ఈ యొక్క దర్శిస్తావో, ఎవరితో సంబంధాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళందరి జీవితాలు కూడా ఆశీర్వదించబడతాయి. సీమోను ఆ రోజున ఆ గల్లై సముద్రంలో, లేకపోతే గెన్నెసరత్తులో ప్రభుకు ఆ ధోనిలో చోటు ఇవ్వడాన్ని బట్టి తన జీవితం ఆశీర్వదించబడింది. తన్ను బట్టి వేల మంది ఆశీర్వదించబడినట్టుగా మనం దేవుని వాక్యాన్ని బట్టి చూస్తూ ఉన్నాం. విధేయత అనేటువంటిది, జాగ్రత్త వినండి, విధేయత ఇట్ రిక్వైర్స్ అన్రీజనబుల్. ఇది దీనికి సిద్ధాంత విరుద్ధమైనటువంటిది. విధేయత అనేటువంటిది సిద్ధాంత విరుద్ధం. నువ్వేం చెప్పొచ్చు అంటే, నీ జీవితాన్ని నాకు ఇయ్యి అంటే, ప్రభువా నేను చదువుకుంటున్నా కదా, చదువు అయిపోయాక, ఉద్యోగం అయిపోయాక, ఉద్యోగం రిటైర్ అయినాక అప్పుడు ఇస్తాను ప్రభువా. ఇప్పుడే అడుగుతున్నాడు ప్రభు, ఇప్పుడే కావాలి నీ ధోని నాకు, రేపు కాదు. ప్రభు ఆ ఇంటికి వెళ్ళి నిద్రపోయి లేచి వచ్చి అప్పుడు ఇస్తాను. లేదు లేదు లేదు,